కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారా? కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో కేసీఆర్ కవిత స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేటీఆర్కి ఆప్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కవితకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తారా లేదా కవిత విషయంలో ఇంకా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారని మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇక పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలంటూ కేటీఆర్ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు కవితపై అనే అంశంపై ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. ముఖ్యంగా గత కొద్ది గంటలుగా తెలంగాణ రాజకీయాల్లో కవిత అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె అయిన కవిత ఏకంగా తన తండ్రి రాజకీయ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ లేఖను సంధించడం సర్వత్రా ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఇదే ట్రెండింగ్ టాపిక్గా కూడా ఉంది. బీఆర్ఎస్కి ఈ ఏడాదితో 5 ఏళ్లు నిండుతున్నాయి. ఇంత సుదీర్ఘకాలం ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం ఒక ఆసక్తికరంగా పరిణామం. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉండడం కూడా గొప్ప విషయంగా చెప్తున్నారు. ఇక మరోవైపు చూస్తే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఓటమి పాలైన తర్వాత కింద మీద పడుతున్న వేళలో కేసీఆర్ మీద సొంత కుమార్తె లేఖ రూపంలో కత్తులు దూస్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతా ఒక సైలెంట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కవిత పేరు మీద లేఖ వెలువడింది. లేఖ ఒరిజినల్ లేక ఇది ఫేక్ అనే డిబేట్ అయితే సాగింది. అయితే అమెరికా నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయిన వెంటనే ఆ లేఖ తానే రాసినట్లుగా కవిత తేల్చేశారు. దాంతోపాటు అసలు ఈ లేఖ ఇప్పుడే ఎందుకు రిలీజ్ అయింది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. లేఖను కావాలని ఈ సమయంలో రిలీజ్ చేశారా? దీని వెనుక ఉద్దేశాలు ఏమై ఉంటాయన్నది కూడా చర్చిస్తున్నారు. ఇంకోవైపు చూస్తే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ లేఖ కవిత రాయడంతో ఆమె ఈ లేఖ విడుదలై 24 గంటల సమయం కూడా కావడంతో ఇక తాడో పెడితే తెలుసుకోవడానికి కవిత సిద్ధపడ్డారని చర్చ కూడా వస్తుంది. బీఆర్ఎస్ అధినాయకత్వం కవిత లేఖ రాసిన దానికి ఆమె నుంచి సంజాయిషి కోరుతూ షోకాజ్ నోటీస్ ఇస్తారనే ప్రచారం అయితే సాగుతోంది. అంతేకాదు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా మరో ప్రచారం జరుగుతుంది. అయితే మరో ప్రచారం ఏంటంటే ఆమెకు ఇక ఏది జరిగినా తెలంగాణలో రాజకీయ కాక అయితే డిఫరెంట్గా ఉండబోతుంది. ఇక మొత్తం మీద చూస్తే కవిత విషయంలో గులాబీ పార్టీలో ఇప్పుడు పూర్తి సైలెంట్ వాతావరణం ఉంది. అది తుఫాను ముందు నిశ్శబ్దం అని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. ఇలాంటి తిరుగుబాట్లు మరిన్ని జరగకుండా గులాబీ పార్టీలో సీరియస్ డెసిషన్స్ తీసుకుంటారనే వాదన కూడా లేకపోలేదు. షోకాజ్ నోటీస్ జారీ అయితే దానికి కవిత ఏం సమాధానం ఇస్తారనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చగా మారుతుంది. కవిత లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు పార్టీలో తీవ్ర సంచలనంగా మారాయి. లేఖ బయటపడిన తర్వాత జరగబోయే పరిణామాలను కవిత ఊహించలేనంత అమాయకురాలు కాదనే విషయం గుర్తుంచుకోవాలనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక కవిత అన్నిటికీ సిద్ధపడి ఉన్నారనేది కూడా ఇప్పుడు చర్చగా మారుతుంది. షోకాజ్ నోటీస్కు కవిత స్పందించే విధానాన్ని బట్టి ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం ఆధారపడి ఉంటుంది అంటున్నారు. కవిత లేఖలోని అంశాలకు కట్టుబడి ఉంటారని అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా రాజీనామా చేయమని అడుగుతారనే వాదన కూడా ఆ అభిప్రాయాలను నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇక పార్టీపై నెగిటివ్ ప్రచారం జరగడం అయితే ఖాయమని పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే సాగుతుంది. మరోవైపు లేఖ ఆధారంగా జరిగే నెగిటివ్ ప్రచారం తట్టుకోవడం కేటీఆర్కు పెద్ద తలనొప్పని అంటున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవితను కేటీఆర్ పిలిపించి మాట్లాడతారా లేకపోతే కవితే తండ్రిని కలిసి మాట్లాడతారనేది ఒక ఆసక్తికర చర్చ. అయితే కవిత అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చ. ఆల్రెడీ తిరిగి వచ్చింది నిన్నని, బట్ ఇప్పుడు ఆమె ఆ లేఖపై స్పందించింది. కేసీఆర్ కేటీఆర్ కుటుంబం అంతా అమెరికా టూర్కి త్వరలో వెళ్ళబోతున్నారు అంటున్నారు. అమెరికా వెళ్ళలోగానే కవిత వ్యవహారంలో ఏదో ఒకటి తేల్స్తారంటున్నారు. జరుగుతున్న ప్రచారం చూస్తుంటే మే 26లోగా ఏదో ఒక సమయంలో కవిత మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని కూడా అంటున్నారు. అయితే మరో 24 గంటలు వ్యవధి చూడాలంటూ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అనేది ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరమైనా సరే కొన్ని విషయాలు లోపల మాట్లాడుకోవాలని తేల్చారు. పార్టీకి కార్యకర్తలు అందరూ ఓనర్లు కాదని, కార్యకర్తలు మాత్రమే అంటూ కొన్ని సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. కానీ బహిర్గతంగా మాట్లాడడం తప్పంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు.
కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.